అందరికీ నమస్కారం అండి. జానపద కథలలో పేరు పొందిన బాలనాగమ్మ కథ గురించి మనం తెలుసుకుందాము. భూచక్రపురం అనే రాజ్యాన్ని పూర్వం నవభోజరాజు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పట్టమహిషి భూలక్ష్మీదేవి. ఈ దంపతులకు సంతానం లేదు. సంతానం లేకపోవటంతో మహారాణి భూలక్ష్మీదేవి పిల్లలు లేరన్న బాధతో కుంగిపోతూ ఉండేది. ఒకరోజు ఆ రాజ్యానికి ఒక స్వామీజీ వచ్చాడు. రాజదంపతుల జాతకం చూసి, మీకు సంతాన యోగం ఉంది, కానీ నాగదోషం వలన సంతానం కలగటం లేదు. నాగప్రతిమను చేసి కోటలో ప్రతిష్ఠించినట్లయితే, అలాగే శివపూజ కూడా చేసినట్లయితే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు భూలక్ష్మి మహారాణి రాత్రనక పగలనక శివుని పూజలు చేస్తూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా శివుని అనుగ్రహం కలగకపోవటంతో విలపిస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ఆమె భక్తికి ప్రత్యక్షమై సంతాన ప్రాప్తిని కలిగించాను, బాధపడవద్దు అని చెప్తాడు. 7 ఆడపిల్లలను సంతానంగా ప్రసాదిస్తున్నాను. మీ తోటలో మామిడి చెట్టుకు ఉన్న మామిడి పండ్లలో 7 పండ్లు కోసుకొని తినాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు గర్భం దాల్చి 7 పిల్లలకు తల్లి అవుతావు అని చెప్పి మాయమవుతాడు. అప్పుడు మహారాణి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి 7 పండ్లు కోసుకుంటే 7 మాత్రమే పుడతారు. అదే ఒడి నిండా పండ్లు నింపుకొని తింటే ఎక్కువ మంది పిల్లలు పుడతారని ఆశపడి ఒడి నిండా పండ్లను నింపుకుంటుంది. ఎంత ఒడి నిండా నింపుకున్నా చివరకు 7 పండ్లు మాత్రమే మిగిలి మిగతా పండ్లన్నీ మళ్ళీ చెట్టుకు అంటుకుంటాయి. ఇదేంటి, ఎన్ని పండ్లు కోసుకున్నా 7 పండ్లు మాత్రమే మిగులుతున్నాయని కోసుకోవటం మానుకోకుండా మళ్ళీ పండ్ల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆమె చెట్టు కింద ఉన్న పుట్టపైన అడుగుపెట్టి చెట్టు కొమ్మ పట్టుకొని పండ్లు కోసుకుంటూ ఉంటుంది. అప్పుడు నాగరాజు ప్రత్యక్షమై, మామిడి పండ్లు కోసుకోవటానికి నా శిరసు పైన కాలు మోపి నిలుచున్నావు, నిన్ను నేను శపిస్తున్నాను, నిన్ను కాటు వేయక మానను అంటాడు. అప్పుడు మహారాణి, నన్ను క్షమించండి, పిల్లల మీద వ్యామోహంతో పుట్టను తొక్కాను. నన్ను కట్టుకున్న పతిదేవుణ్ణి తండ్రి చేసే వరకు నాకు వ్యవధి ఇమ్మని వేడుకుంటుంది. సరే, కడుపుతో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. నువ్వు పిల్లలు కన్న తర్వాత వచ్చి నిన్ను కాటు వేస్తాను అని చెప్తాడు. అప్పుడు మహారాణి, పిల్లలు పుట్టిన వెంటనే నన్ను కాటు వేస్తే ఎలా? పుట్టిన పిల్లల అచ్చటా ముచ్చటా చూసుకోవటానికి కొద్దిగా సమయం ఇవ్వమని అడుగుతుంది. సరిగ్గా పిల్లలు పుట్టిన 6 మాసాలకు వచ్చి కాటు వేసి పగదీర్చుకుంటాను. నీకు చిట్ట చివరగా కలిగే సంతానానికి నా పేరు వచ్చేటట్లు పేరు పెట్టుకో, నేను నీ బిడ్డను కాపాడుతాను అని నాగరాజు చెప్పి మాయమైపోతాడు. మహారాణికి నెలలు నిండి పురిటి నొప్పులు పడి 7 ఆడపిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లల్లో చిట్ట చివరగా పుట్టిన పాపకు బాలనాగమ్మ అని పేరు పెట్టుకుంటారు. పిల్లలు ఎంతో ముచ్చటగా ముద్దుగా ఉంటారు. పాపం మహారాణికి మాత్రము నాగరాజు పెట్టిన శాపం గుర్తుకు వచ్చి దిగులు పడుతూ ఉంటుంది. మహారాణి దిగులుగా ఉండటం గమనించిన మహారాజు, ఎందుకింత దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి మహారాణి మహారాజుతో జరిగిన విషయమంతా చెప్పి, నేను మరణించటానికి సమయం ఆసన్నమవుతుంది, ఏ నిమిషంలోనైనా నాగరాజు వచ్చి నన్ను కాటు వేస్తాడు అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు మహారాజు అందరినీ పిలిచి ఈ రాజ్యంలో ఎక్కడా పుట్టలు లేకుండా చేసి పుట్టలోని పాములన్నీ చంపించేస్తాడు. పెద్ద పెద్ద మంత్రగాళ్లను పిలిపించి మంత్రాలు వేయించి కోట చుట్టూ మంటలు పెట్టించి పాము కోటలోకి రాకుండా చేస్తాడు. కానీ నాగరాజు మహిమతో తలుపుకున్న చిన్న రంధ్రంలో నుండి వచ్చి మహారాణి ముందు నిలుచుంటాడు. అతని రాకతో పసికందులుగా ఉన్న పిల్లలు సైతం కలవరపడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నాగరాజు మహారాణితో, నువ్వు ఒక పాపం చేసి తప్పు చేశావు, మళ్ళీ ఇప్పుడు మా జాతినంతా నాశనం చేసి ఇంకొక పెద్ద తప్పు చేస్తున్నావు, ఇక నిన్ను వదిలేది లేదు అంటూ కాటు వేస్తాడు. అప్పుడు మహారాణి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. మహారాజు వచ్చి ఆమెను చూసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మహారాణి, మన పిల్లలను కంటికి రెప్పలా చూసుకోమని, రెండో పెళ్లి చేసుకోవద్దని, చేసుకుంటే సవతి తల్లి పిల్లలను బాగా చూసుకోదని చెప్పి ప్రాణాలు వదులుతుంది. మహారాజు మహారాణికి ఇచ్చిన మాట ప్రకారము పెళ్లి చేసుకోకుండా పిల్లలని తానే అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. పిల్లలకు తానే స్నానం చేయించి బట్టలు తొడిగి బొట్టు కాటుకా దిద్ది జడలు వేసి పూలు పెడుతూ ఎప్పుడూ వాళ్ళ ఆలనా పాలనలోనే మునిగిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన మహామంత్రి, ఇవన్నీ పిల్లలకు తల్లి చేయాల్సిన పనులు,
నువ్వు ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లిని తీసుకొస్తే ఆమె పిల్లలకు తల్లై అన్నీ చూసుకుంటుంది అని చెప్తే మహారాజు నేను నా భార్యకి ఇచ్చిన మాట తప్పను అని చెప్తాడు. అప్పుడు మహామంత్రి పిల్లలకు చెప్పి వాళ్ళలో లేనిపోని ఆశలు కల్పించి నాన్నగారిని పెళ్లికి ఒప్పించమని చెప్తాడు. ఆ పిల్లలు నాన్న ఏది పెట్టినా తినకుండా మొండికేస్తారు. ఏం కావాలి అని అడిగిన తండ్రితో మాకమ్మ కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు. ఇక మహారాజు చేసేదేమీ లేక సరే పెళ్లి చేసుకొని మీకు తల్లిని తెస్తానని మాటిస్తాడు. తరువాత మహారాజు మాణిక్యం అనే యువరాణిని పెళ్లి చేసుకొని రాజ్యానికి మహారాణిని చేస్తాడు. ఆ మహారాణి 7 పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన మహారాణి చెలికత్తె చంద్ర ఓర్వలేక నువ్వు చాలా పిచ్చిదానివి, నీ అమాయకత్వంతో పిల్లలను ప్రేమగా చూసుకుంటున్నావు. ఈ ప్రేమతోటి ఈ రాజ్యమంతా పిల్లల కోసమే తగలేస్తే రేపు నీకు పిల్లలు పుడితే ఇక వాళ్ళకేముంటుంది అని లేనిపోని మాటలు చెప్పి ఆమె మనసు మార్చి కసాయిదానిలా తయారు చేస్తుంది. బాలనాగమ్మ 2వ భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.